ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ ఎవ్రీవన్. సో చాలా డేస్ నుంచి రీడింగ్స్ చేయట్లేదు కదా, నేను చెప్పాను కదా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను, అందుకే కుదరలేదని చెప్పేసి. సో ఈరోజు ఏంటి అని అంటే, చాలా రోజులైంది కదా మనం మీ పర్సన్ ఫీలింగ్స్ చూసి. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాము. ఎందుకంటే మనకు న్యూ ఇయర్ రాబోతుంది కదా, సో ఎనర్జీస్ ఏమైనా చేంజ్ అయ్యాయా అనేది అయితే మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఫీలింగ్స్ గురించి, వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాము. ఓకే, సో నేను వీడియో చేసే కంటే ముందు మీకు ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇదేంటి అని అంటే, వీడియో కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని మెసేజెస్ రెజొనేట్ అవ్వకపోవచ్చు, రెజొనేట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి, రాంగ్ గైడెన్స్ అయితే తీసుకోకండి. ఎందుకు అని అంటే, నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు టూ సైడ్స్ నుంచి లవర్స్ ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి, లేదంటే కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి, ఇలా లేదు స్పౌస్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఓకే. బట్ కొంతమంది క్రష్ కోసం చూస్తున్న వాళ్ళకి ఏంటి అని అంటే, అవతల పర్సన్కి అసలు మీ గురించి తెలిసే ఉండదు, అంటే చూస్తున్న వాళ్ళ గురించి అసలు మీ పర్సన్కి తెలిసే ఉండదు. అలాంటి వాళ్ళు కూడా మీ పర్సన్కి ఇలా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని చెప్పంగానే వాళ్ళు రెజొనేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీకు మీ పర్సన్ గురించి తెలిసినట్టే, మీ పర్సన్కి మీ గురించి తెలిస్తేనే కదా ఆ ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అనేది మీకు తెలుస్తుంది. అసలు ఇప్పుడు కొంతమంది ఉంటారు, సో ఎవరో ఒకరిని క్రష్ని చూసి నింటారు, క్రష్ నింటుంది, వాళ్ళ గురించి వాళ్ళకు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, అసలు ఆ పర్సన్కి మీ గురించి తెలిసి నింటే ఏదో ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అసలు ఆ పర్సన్కి మీ గురించి తెలిసే ఉండదు, అయినా కూడా మీరు ఆ పర్సన్ ఫీలింగ్స్ కోసం చూస్తూ ఉంటారనమాట. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ఆ పర్సన్కి మీ గురించి తెలిస్తేనే మీ మీద ఆ పర్సన్కి ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు మీ గురించి ఆ పర్సన్కి తెలియనప్పుడు మీరు ఎలా చూస్తారు రీడింగ్? సో బీ కేర్ఫుల్. నేను ఇది జస్ట్ గైడెన్స్ కోసమే చేస్తున్నాను, ఎవరు రాంగ్గా డిసైడ్ చేసుకొని అలా మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో ఎందుకో నాకు ఈరోజు ఇది చెప్పాలనిపించింది. ఐ డోంట్ నో ఎవరికి ఈ మెసేజెస్ రెజొనేట్ అవుతుంది, అదే ఈ మెసేజ్ రెజొనేట్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు చూసుకోండి, మీ సిచ్యువేషన్ని బట్టి గైడెన్స్ తీసుకోండి. ఎందుకు అని అంటే, ఇక్కడ నేను ఓన్లీ పాజిటివ్ గైడెన్స్ ఇవ్వాలి, మీకు మీ లైఫ్ని పాజిటివ్గా చేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నానే కానీ, నెగిటివ్గా మీరు ఒపీనియన్స్ క్రియేట్ చేసుకొని నెగిటివ్ పాత్లో వెళ్ళి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను రీడింగ్ చేయట్లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ రీడింగ్ చూసేవాళ్ళు నేను చెప్పిన విధానంగా మీరు చూసుకోండే కానీ ఇలా రాంగ్ గైడెన్స్ అయితే తీసుకోకండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్, ఇప్పుడు కలెక్టివ్ రీడింగ్ అంటే అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీ సిచ్యువేషన్కి మీకు రెజొనేట్ అవుతుంది. సో మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే, కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, పెయిడ్ ఉంటాయి, అంటే లైక్ మనీ పే చేయాల్సి ఉంటుంది. మీరు మనీ పే చేయగలరని అనుకుంటేనే మెసేజ్ చేయండి. ఎందుకు అంటే కొంతమంది అనుకుంటారు లైక్ పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కదా అని చెప్పేసి. సో టారోలో పర్సనల్ రీడింగ్స్ అసలు ఫ్రీగా చేయకూడదు, అది నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో ఛార్జెస్ మీకు ఓకే అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్ మీకు 99% రెజొనేట్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడం కాకుండా కంప్లీట్గా రీడింగే నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎవరికైనా టారో రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఎందుకంటే టారో రీడింగ్ బ్యాచెస్ కూడా తీసుకుంటాను కాబట్టి మీకు నేర్పిస్తాను, సో దట్ మీరు నేర్చుకొని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఇన్కమ్గా కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, కలెక్టివ్ రీడింగ్, మీకు ఏ మెసేజ్ రెజొనేట్ అవుతాయి అవి మాత్రమే తీసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది, ఈ వీడియో మీకు ఎప్పుడు చూడాలనిపించింది అంటే అప్పటి నుంచి మీకు ఈ మెసేజెస్ రెజొనేట్ అవుతాయి. అది 1 year అయినా కానివ్వండి, 1 month అయినా కానివ్వండి, 1 day అయినా కానివ్వండి, ఎప్పుడైనా. ఓకే, అండ్ ఇది జెండర్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, అంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇంకా ఎవరికి ఇది అంటే క్రష్ కోసం అయినా చూడొచ్చు, అండ్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా చూడొచ్చు, మీ స్పౌస్ కోసం అయినా చూడొచ్చు, లేదు మీకు ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయి, మీ పర్సన్ తోటి మీకు కాంటాక్ట్ ఉంది బట్ స్టిల్ ఆ పర్సన్ ఫీలింగ్స్ బయట పెట్టట్లేదు అని అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. బట్ నేను చెప్పాను కదా, క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు ఏంటి అని అంటే,
మీ క్రష్కి మీరు తెలిసి ఉండాలి. ఓకే, తెలిసి ఉంటేనే ఈ ఫీలింగ్స్ రెజనేట్ అవుతాయి. అసలు మీ గురించే మీ క్రష్కి తెలియకపోతే అసలు మీ మీద ఒపీనియన్ అనేది క్రియేట్ అవ్వదు కదా. సో అదొక్కటి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే, సో చూద్దాము అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేదైతే. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఓకే, నైట్ ఆఫ్ కప్స్, ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఓకే, ఫైవ్ ఆఫ్ కప్స్, ఓకే, జస్టిస్, ఓకే, టూ ఆఫ్ కప్స్, నైస్. సో కార్డ్స్ అన్ని మీకు విజిబుల్గానే ఉన్నాయనుకుంటా. ఎస్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జిమెంట్. సో మీరు చూస్తే అండ్ ద సన్ కూడా వచ్చింది. సో నాకు 2 కార్డ్స్ చూడాలనిపించింది బాటమ్ ఆఫ్ ద డెక్. అంటే మీకు సన్ రిలేటెడ్ మెసేజ్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఈ పర్సను లైక్ కెరీర్కి కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా ఎందుకు అని అంటే లైక్ ఇన్ని రోజులు ఈ పర్సన్ టైం వేస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీ పర్సన్కి అలా చేయి ఇలా చేయి కెరీర్ ఇలా బిల్డ్ చేసుకో అలా బిల్డ్ చేసుకో అని మీరు చెప్పినంటే మీ పర్సన్ కొంచెం లేజీగా ఉండడం కానీ లేకపోతే కెరీర్ మీద ఫోకస్ చేయకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తన ఓవరాల్ లైఫ్లో ఎలా ఉంది అని అంటే కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఒక ఫైరీ ఎనర్జీ అనమాట. అంటే ఎలా అంటే నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయ్యి లైక్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి. సో ఓన్లీ కెరీర్ గురించి ఒకటే కాదు, లవ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. బట్ కాకపోతే ఏంటంటే తనకంటూ ఒక పొజిషన్ క్రియేట్ చేసుకొని తర్వాత మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అలాంటి ఎనర్జీ. ఎందుకు అని అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ పర్సన్ ఫీలింగ్స్ నైట్ ఆఫ్ కప్స్ ఉన్నాయి. నైట్ ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావడం, మీకు ప్రపోజ్ చేయాలని అనుకోవడం, ఒక రొమాంటిక్ డేట్కి తీసుకెళ్లడం, లేకపోతే ఫీలింగ్స్ కొంచెం మంచిగా మాట్లాడడము, ప్రేమ చూపించడం ఇలాంటివన్నమాట. ఈ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే చాలా చాలా నర్చరింగ్ ఎనర్జీ, చాలా చాలా రొమాంటిక్ ఎనర్జీ అనమాట. సో మీ పర్సన్ మీతోటి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అని అంటే మీకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. కొంతమందికి ఏంటి అంటే నాకు ఇక్కడ చూస్తే కొంతమందికి మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అంటే మీ పర్సన్ నుండి ఒక స్పెసిఫిక్ మెసేజ్ అయితే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్పెసిఫిక్ మెసేజ్ కూడా ఏంటంటే రిలేటెడ్ టు యువర్ కనెక్షన్. ఆ పర్సన్ ఫీలింగ్స్ అన్నా అవ్వచ్చు. ఇప్పుడు క్రష్ కోసం చూస్తున్నారనుకోండి, మేబీ ఆ పర్సన్ మీకు వచ్చి ప్రపోజ్ చేయొచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారనుకోండి, మీకు మీ పర్సన్కి రియూనియన్ అవ్వచ్చు. అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయ్యి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ మీ పర్సన్ మాట్లాడడం, మీతోటి మాట్లాడడానికి ట్రై చేయడము. సో ఇలాంటివన్నీ అనమాట. లేదు స్పౌస్ కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నారనుకోండి, మీ పర్సన్ మీకు గొడవలు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇక్కడ చూస్తే ఈ పర్సన్ చూడండి రెడ్ రోజెస్ పట్టుకొని ఉన్నారు. అంటే లైక్ ఏంటి అని అంటే మీ మూడ్ని మంచిగా చేయడం కోసము, అంటే గొడవల్ని సాల్వ్ చేసుకోవడము అండ్ మీతో మాట్లాడాలని అనుకోవడం. సో ఇలాంటి ఎనర్జీ అన్నమాట చూపిస్తుంది. అది ఏంటి అంటే ఈ పర్సన్ ఫీలింగ్స్లో ఉంది. ఓకే, ఈ పర్సన్ ఫీలింగ్స్ మీతోటి ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అంటే ఏంటి అని అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ చెప్పాను కదా మీ పర్సన్ కొంచెం ఫైరీ ఎనర్జీ తోటి ఉన్నారు అని చెప్పేసి, అంటే మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ మేబీ మీకు పాస్ట్లో ఉన్న సిచ్యువేషన్ మంచిగా లేకపోయి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ జరిగిందనుకోండి, ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసి ఒక పాజిటివ్గా టర్న్ అవ్వాలి, మీ రిలేషన్లో పాజిటివిటీ రావాలి అని చెప్పేసి ఆలోచించడము.
అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఒక సైకిల్ కంప్లీషన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ పర్సన్కి సైకిల్ కంప్లీషను, ఈ స్పిరిచువాలిటీ ఇవన్నీ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ పర్సన్ ఏంటి అని అంటే ఒక నెగిటివిటీ ప్యాటర్న్ ఉంటుంది కదా, అంటే ఈ పర్సన్కి అర్థమైందనమాట మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు వస్తున్నాయి, ఎలాంటి ప్యాటర్న్ రన్ అవుతుంది అని చెప్పేసి. ఆ ప్యాటర్న్ నుంచి బయటికి రావాలి, పాజిటివ్గా టర్న్ అవ్వాలి కనెక్షన్ అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ ఈ ప్యాటర్న్, ఈ సైకిల్స్, కార్మిక్ కనెక్షన్స్, కార్మిక్ సైకిల్, కార్మిక్ రిలేషన్స్ ఇవన్నీ ఒకవేళ మీ పర్సన్కి తెలిసినా తెలియకపోయినా, కొంతమంది స్పిరిచువాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, స్పిరిచువల్గా గ్రోత్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. కొంతమందికి ఏంటంటే ఇవన్నీ తెలియకపోయినా కూడా ఆ పర్సన్ అన్ఇంటెన్షనల్లీ అనమాట, అంటే ఆ పర్సన్ సోల్కి రియలైజేషన్ ఉంది, ఆ పర్సన్ ఇంత స్పిరిచువల్ టర్మినాలజీలో కాకపోయినా కూడా జస్ట్ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాడు అంటే నెగిటివ్ సిచ్యువేషన్ పోయి పాజిటివ్ సిచ్యువేషన్ రావాలి అనేది అయితే మేనిఫెస్ట్ చేస్తున్నాడు. అంటే ఇంటెన్షన్లో మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట ఆ పర్సన్. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అని అంటే మీరు కొంచెం సాడ్గా ఉన్నారు ప్రజెంట్ అనేది అయితే మీ పర్సన్ చూస్తున్నారు. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు మీ పర్సన్కి ఏమైనా గొడవలు అయి నిండొచ్చు, ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి నిండొచ్చు. సో దానివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు గొడవలు అయ్యాయి, మిస్టేక్స్ అయ్యాయి, ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే గొడవ పడుతున్నారంటే ఎప్పుడు ఒక్కరిది తప్పై నిండదు. మేబీ మీ పర్సన్ది కొంచెం ఎక్కువ మిస్టేక్ ఉండిండొచ్చు, మీది కొంచెం తక్కువ మిస్టేక్ ఉండిండొచ్చు అనమాట. అంటే ఇద్దరిది ఇంటర్ఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక్కరే కంప్లీట్గా గొడవలకి కారణం అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. సో మీ సిచ్యువేషన్లో ఎలాంటి ఉంది అనేది అయితే మీకైతే తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు ఎలా అనుకుంటా అంటే లైక్ మీరు కొంచెం సాడ్గా ఉన్నారు అనేది అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే అది కూడా రిలేషన్ విషయంలోనే మళ్ళీ ఓకే, మీ ఇద్దరి రిలేషన్లో మీరు సాడ్గా ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ అనుకుంటున్నారు. అందుకని ఈ పర్సన్ మిమ్మల్ని కూల్ చేయాలి, మిమ్మల్ని హ్యాపీ చేయాలి అని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ ప్రపోజ్ చేయడం కానీ, డేట్కి బయటికి తీసుకెళ్లడం కానీ, ఎక్కడికైనా మీ ఇద్దరు మాత్రమే బయటికి వెళ్ళేసి ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, అలా కొంచెం మిమ్మల్ని హ్యాపీగా చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారనమాట. ఇంకా మీ కనెక్షన్లో బ్లాకేజెస్ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో బ్లాకేజ్ జస్టిస్, అంటే మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీ పర్సన్ ఇవ్వకపోవడం మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఇన్ని రోజులు. సో ఫ్యూచర్లో మీ పర్సన్ మళ్ళీ మీకు ఆ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ పర్సన్ అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు ఇవ్వాల్సినంత వాల్యూ వాళ్ళ లైఫ్లో మీ పర్సన్ మీకు ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్ని రోజులు ఇవ్వకపోవడం మీ కనెక్షన్లో బ్లాకేజ్ లాగా నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ కనెక్షన్ అవుట్కమ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో వీడియోలో, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి కూడా చూద్దామని చెప్పేసి. సో మీ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు, ఇక్కడ కనిపిస్తుంది కదా, డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ కనెక్షన్ అవుట్కమ్ ఏంటి అని అంటే 2 of Cups. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా మీకు ఇవ్వాల్సిన వాల్యూ మీకు ఇవ్వలేదు ఈ పర్సన్ ఇన్ని రోజులు, అదే బ్లాకేజ్ మీ కనెక్షన్లోని. సో ఫ్యూచర్లో మీ పర్సన్ ఖచ్చితంగా మీకు వాల్యూ ఇస్తారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది రిలేషన్లో. అంటే మీరు ఎంత లవ్ చూపిస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే లవ్ చూపించడము ఇలా అనమాట. సో మీ కనెక్షన్ అయితే హ్యాపీగా టర్న్ అవుతుంది, హ్యాపీనెస్ మీ కనెక్షన్లో వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూసారు కదా, జడ్జిమెంట్ అండ్ సన్, పాజిటివిటీ అనమాట. మీ కనెక్షన్లో పాజిటివిటీ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీ పర్సన్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఇంటెన్షన్స్ కూడా కనెక్షన్లో పాజిటివిటీ తీసుకురావాలని ఉంది, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని చెప్పేసి ఉంది, అన్నీ ఉన్నాయి మీ పర్సన్కి. బట్ ఏంటి అని అంటే కొంచెం ఈ ఫైరీ ఎనర్జీ తోటి ప్రజెంట్ కెరియర్ మంచిగా చేసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే నాకు ఏమనిపిస్తుంది అని అంటే జనవరిలో చాలా మందికి రీయూనియన్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎందుకు అని అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ మీద. సో అండ్ ఇక్కడ అవుట్కమ్ చూసారా 2 of Cups వచ్చింది. అంటే లైక్ 2 of Cups ఈక్వల్ గివ్ అండ్ టేక్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అని అంటే ప్యూర్ లవ్ని కూడా ఇండికేట్ చేస్తుంది, సోల్మేట్ కనెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో బీ రెడీ ఫర్ యువర్ రీయూనియన్. ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, అంటే అందరికీ చెప్పట్లేదు నేను, 100% ఇప్పుడు చూస్తున్న 100% మెంబర్స్కి జనవరిలోనే రీయూనియన్ అవుతుంది అని చెప్పలేను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జనవరిలో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు రీయూనియన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో దగ్గరకు వచ్చేసి మళ్ళీ కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు పాజిటివ్ కమెంట్ చేస్తే వేరే వాళ్ళు ఆ పాజిటివ్ కమెంట్స్ని రీడ్ చేశారనుకోండి, అంటే చదివారనుకోండి, వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివిటీ అనేది వస్తుంది. అందుకే కామెంట్స్ నెగిటివ్గా చేయకండి అనేది నేను చెప్తాను ఎప్పుడు. ఓకే,
సో కామెంట్స్ నెగిటివ్గా చేయకండి అనేది మీనింగ్ ఇందుకోసమే అనమాట, అంటే రీజన్ ఇందుకోసమే నేను చెప్పేది. పాజిటివ్గా కామెంట్ చేయండి అని చెప్పేది అందుకే. సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా ఎలా ఉన్నాయి అనేది అయితే ఇంకా డీటెయిల్గా చూద్దాము. సో ఇప్పటివరకు అయితే చూసాం కదా, ఇంకా డీటెయిల్గా అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు, ఏముంది అని చెప్పేసి అయితే ఇంకా చూద్దాము. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, ఓకే, 8 ఆఫ్ కప్స్, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అంటే మీ పర్సన్ ఇంతకు ముందులాగా లేరు, చేంజ్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు అంటే మీ కనెక్షన్కి రియలైజేషన్, మీ గురించి మీ వాల్యూ రియలైజేషన్, దాంతోపాటు ఈ పర్సన్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట. అంటే ప్రీవియస్గా మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టు చేయడము, వాళ్ళు ఆడినట్టల్లా ఆడించడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీ పర్సన్ బయటికి వచ్చారు. వాళ్ళంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ పవర్ స్ట్రాంగ్గా అయిందనమాట. సో అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని చెప్పేసి అయితే డెఫినెట్గా అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పాను కదా, నెగిటివ్ సిచ్యువేషన్ల నుంచి డెఫినెట్గా బయటికి రావాలని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నైట్ ఆఫ్ వాండ్స్ చాలా చాలా ఫైరీ ఎనర్జీ తోటి మీ దగ్గరికి రావాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, కెరీర్ కూడా కొంచెం ఆ పర్సన్ మంచిగా చేసుకొని మీ దగ్గరికి రావాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అంటే లైక్ ఏంటి అంటే మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి, ఓకే, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే. నైట్ ఆఫ్ కప్స్, సో ఇక్కడ చూసారా నైట్ ఆఫ్ కప్స్, మళ్ళీ అగైన్ నైట్ ఆఫ్ కప్స్ కార్డే వచ్చింది. సో మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. నేను చెప్పాను కదా, జనవరిలో చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే మీ పర్సన్ మీతోటి సరిగ్గా మాట్లాడకపోవడం, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఆ డిస్టర్బెన్సెస్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తుంది అంటే, మీరు ఎన్ని రోజుల నుంచి స్టెబిలిటీ కోసము, ఒక కమిట్మెంట్ కోసం మీ పర్సన్ అడుగుతూ ఉంటే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకోకుండా ఎస్కేప్ అవ్వడము. అంటే కొంతమంది కమిట్మెంట్ ఫోబియా ఉంటుంది కదా, దాని వల్లనో లేకపోతే కెరీర్ వల్లనో, ఇంకా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్లనో, వేరే వాళ్ళ వల్లనో, ఎవరి వల్లనో మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఇన్ని రోజులు అని అంటే ఆ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ, ఓకే. డెత్, రీబర్త్, మీ కనెక్షన్లో రీబర్త్ అయితే నాకు అనిపిస్తుంది. 6 ఆఫ్ వాండ్స్, సక్సెస్, వావ్. సో చారియట్ వచ్చింది చూడండి, చారియట్ అంటేనే యాక్షన్ కార్డు. మీ పర్సన్ డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారు, అందులో అయితే నో డౌట్ నాకు క్లియర్గా కనిపిస్తుంది. యాక్షన్ అయితే తీసుకుంటారు. బట్ ఏంటి అంటే కొంతమందికి త్వరగా వస్తుంది ఆ యాక్షన్, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం ఎందుకు పడుతుంది అంటే మీ ఎనర్జీస్ వల్ల, ఓకే. మీ ఎనర్జీస్ మీరు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు అని అనుకోండి, ఆటోమేటిక్గా మీ రీయూనియన్ టైం అనేది దగ్గరికి వస్తుంటుంది. మీ ఎనర్జీస్ హైలో పెట్టుకున్నారు అనుకోండి, మీ రీయూనియన్ టైం అనేది దగ్గరికి వస్తుంది. అంటే డివైన్ టైం అనేది తొందరగా వస్తుంది. లేదు మీ ఎనర్జీస్ నెగిటివ్లో పెట్టుకున్నారనుకోండి, లోలో పెట్టుకున్నారనుకోండి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కింద కామెంట్స్లో నేను చూస్తున్నాను, ప్లీజ్ యూనివర్స్ నా పర్సన్ నాకు కాల్ చేయాలి, ప్లీజ్ యూనివర్స్ నా పర్సన్ నాకు మెసేజ్ చేయాలి. ఇలా ప్లీజింగ్ ఎనర్జీలో మీరు ఉన్నారు అని అనుకోండి, అంటే వేరే వాళ్ళకి మా పర్సన్ మా దగ్గరికి రావాలి, ప్లీజ్ అందరూ ప్రేయర్ చేయండి. సో ఇలా అనమాట, ఈ ప్లీజింగ్ ఎనర్జీలో ఉన్నారు అని అనుకోండి, మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది ఇంకా దూరం అవుతుంది. ఎప్పటికైనా కూడా ప్లీజింగ్ ఎనర్జీలో ఉండకూడదు. యూనివర్స్ మీద ట్రస్ట్ చేసి మీ పర్సన్ మీకు వస్తారు, ఆ పర్సన్ మీకు కరెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి మీ కెరీర్ మీద మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం అనేది బిల్డ్ చేసుకోవాలి. అలా చేసుకున్నారనుకోండి మీ రీయూనియన్ అనేది తొందరగా అవుతుంది, ఓకే. సో చెప్పాను కదా, నైట్ ఆఫ్ కప్స్ తోటి కమిట్మెంట్, ఒక స్టెబిలిటీ మీ కనెక్షన్లో ఇన్ని రోజులు స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తుంటే. అండ్ డెత్ ఏంటి అని అంటే రీబర్త్, న్యూ బిగినింగ్ అనేది అయితే మీ కనెక్షన్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని విన్ చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఈ పర్సన్కి మీరు ఒక అచీవ్మెంట్ లాగా కనిపిస్తున్నారు ప్రజెంట్, ఓకే. సో మీ కనెక్షన్లో సక్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ మీకోసం అయితే వస్తారు అనేది అయితే చూపిస్తుంది. డెఫినెట్గా మీ పర్సన్ మీకు రీయూనియన్ అవ్వడానికి, అంటే లైక్ యాక్షన్ మీ పర్సన్ నుంచే వస్తుందన్నమాట, ఓకే. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే
మీ ఎనర్జీస్ హైలో పెట్టుకోవడం. నేను ఇందాక చెప్పాను కదా ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. సో అలా అనమాట. డెవిల్, 2 of Pentacles, ఓకే, 7 of Wands. సో ఇక్కడ డెవిల్ ఎనర్జీ నాకు ఏం చూపిస్తుందంటే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడానికి, మీ ఇద్దరి మధ్యలో ఇలా డిస్టర్బెన్సెస్ రావడానికి, మీ ఇద్దరి రిలేషన్ మంచిగా లేకపోవడానికి రీజను వేరే వాళ్ళు అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది. సో డెవిల్ ఎనర్జీ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ ఎవరో మీ ఇద్దరి కనెక్షన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు కదా. సో జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు, మీ ఇద్దరికి కావాలని గొడవలు పెట్టడాలు, సో ఇలాంటివి అనమాట. థర్డ్ పార్టీ అని అంటే మళ్ళీ ఎవరైనా కావచ్చు, ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్, కొంచెం మంచి పర్సన్ దొరికారనుకోండి, జెలసీగా ఫీల్ అయ్యి ఇద్దరికి గొడవలు పెట్టి ఇట్లా, సో జెలసీనెస్, అలాంటి పీపుల్ మీ సరౌండింగ్స్లో ఉన్నారు. వాళ్ళ వల్లనే మీ ఇద్దరికి గొడవలు అయ్యాయి అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైందనమాట. అంటే ఇన్ని రోజులు మీ ఇద్దరి డిస్టర్బెన్సెస్ రావడానికి రీజన్ మీరే అని మీ పర్సన్ అనుకొని ఉండొచ్చు, మీకేమో మీ పర్సన్ అని అనిపించి ఉండొచ్చు. సో ఇన్ని రోజులు ఆ పర్సన్ అలానే ఆలోచిస్తూ నిన్నారనమాట. ఇప్పుడు ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది, అసలు మీ ఇద్దరి కంటే కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీ రిలేషన్లో ఎక్కువ ఉంది, దానివల్లనే గొడవలు వచ్చాయి అనేది ఈ పర్సన్కి అర్థమైందనమాట. ఆ పర్సన్ అలానే అనుకుంటున్నారు. సో అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ పర్సన్ ఏమంటారు, మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఈ పర్సన్ని మీరు ప్రీవియస్గా ఈ పర్సన్ మీతోటి మంచిగా బిహేవ్ చేయలేదనుకోండి, ఇప్పుడు మళ్ళీ మీరు అలానే చేస్తారేమో, ఆ పర్సన్ని హర్ట్ చేస్తారేమో అని కొంచెం భయం ఉంది పర్సన్కి. ఓకే, దానివల్లనే ఆలోచించి అవన్నీ కొంచెం ఈ పర్సన్ లేట్గా మీ దగ్గరికి రావడానికి లేట్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ ఎనీ విచ్ వేస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు, అందులో అయితే నో డౌట్. ఓకే, 8 of Wands, జడ్జిమెంట్ కార్డు. సో జడ్జిమెంట్ కార్డ్ అగైన్ వచ్చింది. సో డెఫినెట్లీ మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారు. 7 of Cups. సో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరు, ఇది ఏంటి అంటే మీ ఫీలింగ్స్, మీకు జడ్జిమెంట్ కావాలి అంటే ఈ కనెక్షన్లో ఒక క్లారిటీ అనేది కావాలి అని చెప్పేసి మీ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ప్రజెంట్ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పర్సన్ అలా ఉండాలి, ఈ పర్సన్ ఇలా ఉండాలి, నా కెరీర్ ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇదేంటి అని అంటే ఇవి మీ ఎనర్జీస్ ఏంటి అని అంటే మీ ఎనర్జీ సరౌండింగ్స్లో ఎవరో మిమ్మల్ని బిట్రే చేసే పర్సన్స్ ఉన్నారు, మీరు వాళ్ళని గుర్తించట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటి అంటే మీ సరౌండింగ్స్లో మీ సర్కిల్లో ఎవరో పర్సన్ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళ మాటలతోనో, మేబీ ఇందాక చెప్పాను కదా గొడవలు పెడుతున్నారు ఇద్దరికి అని చెప్పేసి ఆ థర్డ్ పార్టీ మీ సైడ్ నుంచి కూడా అయిన ఉండొచ్చు. సో మీ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని ఇలా చూస్తున్నారు, అంటే మీ సరౌండింగ్స్లోనే ఎవరో మీ పర్సన్కి నచ్చని వాళ్ళు ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నారని ఆ పర్సన్ అనుకుంటున్నారు. సో అది ఎవరు ఏంటి అనేది అయితే మీ లైఫ్లో ఎవరున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి మీరు కొంచెం అనలైజ్ చేసుకోండి. ఇది మీ ఎనర్జీ, డెఫినెట్గా మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. హెర్మిట్, ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ మీ కనెక్షన్లో ఏంటి అంటే మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మేబీ మీరు ఎక్స్ప్రెస్ చేసిన మీ పర్సన్ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా దాచిపెట్టుకోవడము, లేదనుకోండి మీరే మీ పర్సన్కి చెప్పకుండా దాచిపెట్టుకోవడం, సంథింగ్ ఏదో 2 sides నుంచి ఎక్కడి నుంచైనా కానివ్వండి ఇవేంటి అంటే ఫీలింగ్స్ దాచిపెడుతున్నారు. అంటే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం కానీ, ఏదో ఒకటి సరిగ్గా ఆ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్పకపోవడం కానీ, ఇలాంటివి ఏవో ఉన్నాయి. అది మీ కనెక్షన్లో బ్లాకేజ్ అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫీలింగ్స్ ఉంటాయి, ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని చూపించడం ఎలా అనేది కొంతమందికి తెలియదు కదా, అది మీ పర్సన్ సరిగ్గా చూపించకపోవడం అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ మీ పర్సనే కాదు మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఉండిండొచ్చు. అంటే ఏంటంటే 80% ఆఫ్ పీపుల్, అంటే మీ పర్సన్
80% మీకు చూపించకుండా అలా నిండొచ్చు. కొంతమంది ఏంటంటే చాలా తక్కువ మంది మీ నుండి మీ పర్సన్కి సరిగ్గా ఫీలింగ్స్ వెళ్ళి ఉండకపోవచ్చు, దానివల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అనేది అయితే చూపిస్తుంది. అఫ్కోర్స్ స్పైయింగ్ ఎనర్జీ అంటే లైక్ ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఎనర్జీ అయితే మీ ఇద్దరు లైఫ్లో ఉంది, థర్డ్ పార్టీ అని అన్నాను కదా. సో వాళ్ళ వల్ల కూడా బ్లాకేజెస్ అనేవి వస్తున్నాయి. అండ్ హెర్మిట్ ఏంటి అని అంటే మెచ్యూరిటీ అనమాట. అంటే ఏంటి అంటే హ్యాండిల్ చేయడం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా, ఫీలింగ్స్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం, వేరే వాళ్ళ మాటలు వినడం, ఇలాంటివన్నీ అనమాట. ఇవి మీ కనెక్షన్లో బ్లాకేజ్ లాగా నాకు చూపిస్తున్నాయి ఇక్కడ. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు ఏది రెజనేట్ అవుతుంది అనేది అయితే మీరు చూసుకోండి. ఎందుకు అని అంటే అందరికీ థర్డ్ పార్టీ ఉందని చెప్పలేం. కొంతమందికి థర్డ్ పార్టీ నిండొచ్చు, కొంతమందికి ఏంటంటే మీరు సరిగ్గా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం నిండొచ్చు, కొంతమందికి ఏంటి అని అంటే మెచ్యూరిటీ లేకపోయి నిండొచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మీ సిచ్యువేషన్కి ఏ రీజన్ కనెక్ట్ అవుతుంది అనేది మీరు రెజనేట్ చేసుకోండి. ఓకే, సో 10 of Pentacles, Queen of Cups, ఓకే, Ace of Swords. ఓకే, సో ఇక్కడ మీ కనెక్షన్ అవుట్కమ్ ఏం చూపిస్తుందంటే ఖచ్చితంగా మీ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది. మీ ఇద్దరు ఒకరికొకరు లవ్ ఇచ్చుకోవడము, అంటే లైక్ అన్కండిషనల్ లవ్ అని చెప్పేసి అంటారు కదా, ఇక్కడ 2 of Cups సోల్మేట్ కార్డు. సో డెఫినెట్లీ మీ ఇద్దరి కనెక్షన్ అయితే మంచిగా ఉంటుంది అనేది అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు హ్యాపీ ఫ్యామిలీని కూడా లీడ్ చేస్తారు అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 10 of Pentacles ఎనర్జీ ఏంటంటే ఇక్కడ చూస్తే మొత్తం కంప్లీట్ హ్యాపీ ఫ్యామిలీ ఉంది. అంటే లైక్ ఇక్కడ మీ ఇద్దరికి మనీ మంచిగా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయడానికి ఉంటారు, ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఫ్యామిలీ మ్యారేజ్ కార్డు. సో మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ తోటి. అట్ ద సేమ్ టైం క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే అన్కండిషనల్ లవ్. డెఫినెట్గా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ అనేది ఖచ్చితంగా ఉంది. కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి. అగైన్ అవి రెండు సోల్మేట్ ఎనర్జీస్. ఇక్కడ 2 of Cups కూడా సోల్మేట్ ఎనర్జీస్. సో చూస్తున్న వాళ్ళలో 99% మెంబర్స్కి సోల్మేట్ కనెక్షనే ఉంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ కనెక్షన్ అని చెప్పాను కదా, ఆ థర్డ్ పార్టీ ఇప్పుడు కొంతమంది చూస్తున్న వాళ్ళే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మ్యారేజ్ అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ మీ పర్సన్ మీతోటి కొంచెం మంచిగా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఎందుకు అని అంటే డెఫినెట్గా మీ పర్సన్కి మీ మీద అయితే లవ్ ఉంది, అందులో నో డౌట్. ఇక్కడ చూసారు కదా, నైట్ ఆఫ్ కప్స్ 2 times వచ్చింది, సోల్మేట్ కార్డ్స్ 2 times వచ్చాయి, అంటే 2 of Cups వచ్చాయి, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇలా వచ్చాయి కాబట్టి డెఫినెట్గా మీ పర్సన్ అయితే కొంచెం రొమాంటిక్గా ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయి అనేది అయితే. సో hope I haven't given up on us yet. సో ఫస్ట్ మెసేజ్ చూడండి, హోప్. మీ పర్సన్ హోప్ అయితే పెట్టుకొని ఉన్నారు, ఈ కనెక్షన్లో గివప్ అయితే చెయ్యలేదు అనేది అయితే చెప్తున్నారు. నైస్, స్టార్టింగే హోప్ తోటి వచ్చింది. స్పేస్, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. సో ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాను కదా, కొంతమంది పర్సన్స్ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, అవి మీకు మంచి లైఫ్ ఇవ్వగలరా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో దానివల్ల మీ పర్సన్ కొంచెం టైం కావాలి అనేది అయితే అంటున్నారు. అన్సాటిస్ఫైడ్, ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. సో డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఆ పర్సన్కి హ్యాపీగా ఉండలేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉండడం ఆ పర్సన్కి నచ్చుతలేదు అని చెప్పేసి. సో బ్రోకెన్, ఐ ఫీల్ షడర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. సో ఇది మీ ఎనర్జీ, మీ హార్ట్ బ్రోక్ అయిందని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మిస్డ్ ఆపర్చునిటీ, ఐ డెంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. సో ఇది బ్లాకేజ్ మీ కనెక్షన్లో. ఏంటంటే ఆ పర్సన్ టైం ఉన్నప్పుడు మీకు టైం ఇవ్వలేదు, ఆ పర్సన్ మంచిగా చూసుకోలేదు మిమ్మల్ని మీరు ఉన్నప్పుడు అన్నట్టు కొంచెం అనుకుంటున్నారు. మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చూడండి, ఈ పర్సన్ రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు. రిఫ్లెక్షన్, బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ. మీ కనెక్షన్ గురించి మీ పర్సన్కి క్లారిటీ వచ్చింది అనేది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు మీ పర్సన్.
అంటే ఏంటి అంటే మీరు దూరం అవ్వడం వల్ల మీ పర్సన్కి ఈ కనెక్షన్ గురించి క్లారిటీ, అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, అండ్ మీ ఇద్దరికి ఒకరి లైఫ్లో ఒకరికి వాల్యూ ఎంత అనేది పర్సన్కి అర్థమైంది. అంటే లైక్ మీ వాల్యూ మీ పర్సన్ లైఫ్లో అర్థమైంది అని చెప్పేసి. సో ఐ నో మై ఇనబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ. సో ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేరు, అంటే తొందరగా డెసిషన్ తీసుకోలేరు ఈ పర్సన్ అనేదైతే నాకు ఇక్కడ చూపిస్తుంది. దానివల్ల ఆ పర్సన్ నేచర్ వల్ల మిమ్మల్ని హర్ట్ చేశారు అనేదైతే మీ పర్సన్ చెప్తున్నారు. అంటే నేను చెప్పాను కదా ప్రీవియస్గా మీ పర్సన్ వేరే వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం, వేరే వాళ్ళ మాటలు నమ్మడం, వాళ్ళు చెప్పినట్టే చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ మిమ్మల్ని హర్ట్ చేసినట్టున్నారు. సో ఆ పర్సన్ దానికి రిగ్రెట్ అవుతున్నారు. ఈగో, ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. సో మీ ఇద్దరి మధ్యలో ఈగో ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి అంటే మీ పర్సన్ ఈగో చూపించినింటే, మీ పర్సన్ ఈగోకు పోయి మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తునింటే అవి పక్కన పెట్టేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. కన్ఫ్యూజన్, ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. సో మీ ఇద్దరు ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది అయితే మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నారు అన్నట్టయితే చూపిస్తుంది. ఇది మీ ఎనర్జీ, సారీ, మీకు అర్థం అవుతలేదు మీ పర్సన్ అసలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ ఇద్దరు కనెక్షన్ ఎలా ఉంది అనేది ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది. అంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ కనెక్షన్ గురించి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. డిసానెస్ట్, బై లయింగ్ ఐ రిప్డ్ అస్ అపార్ట్. సో మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడానికి మీ పర్సన్ అబద్ధాలు అనేది కూడా మీ పర్సన్ రియలైజ్ అయ్యారు, అది చెప్తున్నారు అనమాట. హ్యాబిట్స్, ఐ డోంట్ నో ఇఫ్ వి విల్ ఎవర్ చేంజ్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీరు హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటారో లేదో అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే లైక్ ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చవు, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఒక్కొక్కసారి చేంజ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు అంటూ ఉంటారు. సో క్యారెక్టర్ని చేంజ్ చేసుకోకూడదు, బట్ హ్యాబిట్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, హ్యాబిట్స్ మార్చుకోవచ్చు, క్యారెక్టర్ని మార్చుకోకూడదు, నేచర్ మార్చుకోకూడదు అని చెప్పేసి అంటారు. సో మేబీ మీ ఇద్దరి హ్యాబిట్స్ ఒకరికి నచ్చకపోయి ఉండొచ్చు, అది ఇక్కడ చూపిస్తుంది. సో టైం, ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్స్. సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి లేట్ అయిందేమో అని చెప్పేసి భయపడుతున్నారు. న్యూ చాప్టర్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. సో ఈ న్యూ చాప్టర్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి మీ కనెక్షన్లో అని అనుకుంటున్నారు అని చెప్పాను కదా. సో అదే అనమాట. సో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, మీ సైడ్ నుంచి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది అయితే చెప్తున్నారు. సో చూసారు కదా మీ పర్సన్ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి మీతోటి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ పర్సన్కి ఇంకా హోప్ ఉంది అండ్ మీ పర్సన్ రియలైజేషన్ వచ్చింది ఆ పర్సన్దే మిస్టేక్ ఉంది అని చెప్పేసి, ఆ పర్సన్ అబద్ధాలు చెప్పడం వల్లనే మీ కనెక్షన్ ఇలా అయింది అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది. సో ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది, ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీతోటి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు, యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే. సో ఇది ఈరోజు రీడింగ్. అంటే లైక్ మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు క్లారిటీ దొరికిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు క్లారిటీ దొరికితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదే సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్ అయితే పాజిటివ్గానే చేయండి, నెగిటివ్గా చేయకండి, లో ఎనర్జీలో అసలే చేయకండి. ఓకే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా క్లారిటీ దొరుకుతుంది. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.